హాయ్ అందరికీ నమస్కారం. నేను చేశాను ఈరోజు మా ఇంట్లో వంకాయ కర్రీ. ఈ గిన్నెలో ఏముందో చూపించిన రాత్రి వండిన అన్నం రీహీట్ చేస్తున్నాము. అలా నిన్న క్యాలీఫ్లవర్ ఆకులు చూపించాను కదా, అవి ఈరోజు వంకాయ కర్రీలో వాడేశాను. ఎలా వాడానో చూపిస్తాను. అలాగే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చారు. ఎప్పటిలాగా నీళ్ళ చారే, కానీ ఈరోజు అందులో మామిడికాయ టెంక వేసేసాను. ఎంత కాదన్నా కాస్తో కూస్తో గుజ్జు ఉంటుంది కదా దానికి. సో ఆ కాస్త పులుపు దాని టేస్ట్ కూడా వస్తుందని అంతే. ఇలా క్యారెట్ బీన్స్ కాసేపు ఆవిరికి ఉడికించిన తర్వాత ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేశాను. వంకాయ ముక్కల్ని వేసినాక 5 నిమిషాలకి క్యాలీఫ్లవర్ ఆకులని కూడా. వంకాయ పేరు చెప్పగానే బ్రెయిన్కి గుర్తుకొచ్చేది ఆహా ఏమి రుచి. కానీ నాకు ఇంకొక పాట కూడా గుర్తుకొస్తుంది, వంకాయ కూర తింటే అని. అలా బాబు మోహన్ ఏదో పాట పాడినట్టు అడుక్కు తింటూ ఉంటాడు, ఇది వద్దు అది వద్దు అని ఎన్నో చెప్తూ ఉంటాడు. అంటే ఏదో మూవీలో ఒక క్యారెక్టర్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు అందులో భాగంగా కొన్ని క్యారెక్టర్స్ సరదాగా అనిపిస్తాయి, కానీ మన రియల్ లైఫ్లో అవన్నీ రిఫ్లెక్షన్స్. నిజంగా అంటారు కదా, ఒక సామెత ఉంది, వండుకున్న వాళ్ళకి ఒకటే ఉంటుంది కానీ అడుక్కున్న వాళ్ళకి చాలా ఉంటాయని. అంటే తినడానికి చాలా ఉంటాయని. చిన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్సే కొన్ని చూసేవా దాన్ని. ఏంటంటే కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ ఇళ్ళలోనేమో అబ్బా ఈ డ్రెస్ కొనియవా ఆ డ్రెస్ కొనియవా అంటే మీకు తెలుస్తుంది, కష్టపడితే తెలుస్తుంది ఏమనుకుంటున్నారు అనడం. అప్పుడు నాకు లోపల నుంచి ఒక రిబెల్ లాగా అనిపించేది. అబ్బా వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు అని అనుకునేదాన్ని. కానీ కొంతమంది ఏమో అసలు మాకు డబ్బులే లేవు, మేము చాలా చాలా పేదవాళ్ళం, వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పుకుంటూనే లోకంలో లేని ట్రెండ్స్ ఫ్యాషన్స్ అన్నీ ఫాలో అయ్యేవాళ్ళు. ఇంకా కష్టపడి వాళ్ళనే చిన్న చూపు చూసేవాళ్ళు. అప్పుడు అనిపించేది ఏంటి ఫ్యాషన్ వీళ్ళు ఒక్క సొత్తేనా. ఒక షాప్లో వెళ్ళినప్పుడు ఆ డ్రెస్సు 10 మందికి నచ్చొచ్చు, అవకాశం ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, అవకాశం లేని వాళ్ళు కొనుక్కోలేరు. నచ్చడం అయితే అందరికీ నచ్చుతుంది కదా, ఒకటే డ్రెస్సు, అది వాళ్ళ అలా రిబెల్గా అనిపిస్తూ ఉండేది లోపల. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నిజంగా కష్టపడే వాళ్ళకి ఒకటే ఉంటుంది, అడుక్కు తినే వాళ్ళకి బోలెడన్ని ఉంటాయి. అమ్మో ఒక్క పాట గుర్తుకొచ్చినందుకు అన్ని రిబెల్ సన్నివేశాలన్నీ గుర్తుకొచ్చాయి. ఇంకా కూల్ అయిపోతాను అన్నట్టు. నేను చెప్పగానే మీకేం గుర్తుకు రాలేదు కదా ఇలాంటివి. మీరు కూడా రిలాక్స్ అవ్వండి ఒకవేళ గుర్తుకొస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే టాటా బాయ్ బాయ్.